బెజవాడలో వచ్చిన భారీ వరదల ప్రభావం వాహనాలపైన తీవ్రంగా పడింది. భారీ సంఖ్యలో వరద బాధితుల వాహనాలు వరదల్లో చిక్కుకుపోయాయి. ఇళ్లలోకి ప్రవేశించిన వరదతో వాహనాలు కూడా నీట మునిగాయి. దీంతో చాలా వాహనాలు రిపేర్లు వచ్చేశాయి. వీటిని ఇంటి వద్ద నుంచి గ్యారేజ్లకు తరలించే పరిస్థితి కూడా లేదు. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకుంది. తాజాగా మెకానిక్లను వరద బాధితుల ఇంటి వద్దకే పంపి సర్వీస్ చేయిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమల్లోకి వచ్చింది. నగరంలోని సింగ్ నగర్తో పాటు వాంబే కాలనీ, జక్కంపూడి, రాజరాజేశ్వరిపేటలో వరద బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వాహనాల సర్వీసింగ్ చేసే ప్రక్రియను ఇవాల్టి నుంచి మెకానిక్లు ప్రారంభించారు. దీంతో బాధితులకు కాస్త ఊరట లభించినట్లయింది. ముఖ్యంగా ఇళ్ల వద్ద నుంచి వాహనాలను గ్యారేజ్లకు తీసుకెళ్లలేక, అలాగని బయటకి కదల్లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం పంపిన మెకానిక్లు ఇవాల్టి నుంచి రిపేర్లు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. నగరంలో ఉన్న మెకానిక్లను వరద ప్రాంతాలకు పంపే ప్రక్రియను అధికారులు చేపట్టారు. పెయిడ్ సర్వీసే అయినా మెకానిక్లు ఇలా తమ ఇళ్ల వద్దకే వచ్చి సర్వీస్ ఇవ్వటంపై బాధితుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. వరదల్లో భారీగా దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ను కూడా త్వరగా ఇప్పించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంతో బాధితులకు ఊరట లభించనుంది.